వైకాపాకి చెందినటువంటి బొత్స సత్యనారాయణ గారికి హెరిటేజ్ కంపెనీ లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. ఏదైతే మొన్నటి రోజున బొత్స సత్యనారాయణ గారు ఈ యొక్క హెరిటేజ్కి సంబంధించి నెయ్యి కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారని, హిందాపూర్ నుంచి కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి హెరిటేజ్ అనేక సార్లు వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఆరోపణలు చేస్తాం, వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని లీగల్ నోటీసులు పంపించింది బొత్స సత్యనారాయణకి. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం. నమస్కారం. కార్తిక్ గారు, మొన్నేమో బొత్స సత్యనారాయణ గారు మీడియా ముఖంగా నవ్వులు పారారని చెప్పుకోవాలి. పక్క చీజ్ ప్యాకెట్ చూపిస్తూ ఇదిగో హెరిటేజ్ అని చెప్పి బలంగా చెప్పడం, ఆ తర్వాత కూడా టీటీడీకి హెరిటేజ్ సప్లై చేసింది నెయ్యి అని చెప్పి చెప్పడం, హిందాపూర్ నుంచి కొనుగోలు చేసింది నెయ్యి అని చెప్తున్నారు. వీటన్నిటికి సంబంధించి అనేక మార్లు వివరణలు ఇచ్చినా ఇక తప్పదు అనుకొని లీగల్ నోటీసులు పంపించారు బొత్స సత్యనారాయణకి. ఏమంటారు ఈ అంశం గురించి? ఇప్పుడు పువ్వుకి ఆకుకి తేడా తెలియని వాడు స్టేట్ టాపర్ అంటే నువ్వు నమ్ముతావా? ఎలా నమ్ముతారండి? కానీ మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుడికి చీజ్ ప్యాకెట్కి నెయ్యి ప్యాకెట్కి తేడా తెలియదు. తేడా తెలియదా? తేడా తెలిసి కూడా జనం నమ్ముతారులే, మోసం చేద్దాంలే, మనకు అలవాటైన విద్యే కదా అని అలవాట్లో పొరపాటుగా చేశారా తెలియదు. ఒక విషయం మాత్రం నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా. హెరిటేజ్ సంస్థ అనేది అక్రమాల నుంచి అక్రమాస్తుల నుంచి పుట్టిన సంస్థ అయితే కాదు. భారతీ సిమెంట్స్ లాగా, సాక్షి మీడియా లాగా అక్రమాస్తుల నుంచి పుట్టిన సంస్థ కాదు. వాళ్ళ సంస్థల మీద ఉన్నట్టు ఈడీ సిబిఐ కేసులు హెరిటేజ్ మీద లేవు. ఉన్నాయా? ఇప్పుడు భారతీ సిమెంట్స్ మీద, సాక్షి మీడియా మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, కానీ హెరిటేజ్ మీద లేవు కదా. అది అక్రమాల నుంచి పుట్టినటువంటి సంస్థ కాదు కదా. ఇంకోటి కూడా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ వాళ్ళలాగా తమ అధికారంలో ఉన్నప్పుడు సొంత సంస్థలకి టెండర్లు అప్పచెప్పటం, డబ్బులు కట్టబెట్టడం, ప్రజల సొమ్ముని కట్టబెట్టడం అనేది వాళ్ళకి అలవాటేమో, చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు అలవాట్లేదు. అంటే ఇప్పుడు ఇంకోటి ఒక వార్త కూడా వచ్చిందండి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అంటే అధికారంలో ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా హెరిటేజ్కి సంబంధించి ఏ ఒక్క గవర్నమెంట్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు, ఎక్కడ కూడా సప్లై చేయాలని కూడా వస్తుంది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కడప జిల్లాలో భారతీ సిమెంట్స్కి సున్నపరాయి గనుని లీజుకి ఇచ్చినట్టుగా హెరిటేజ్ సంస్థకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఏమన్నా ఉంటే నాకు చెప్పు. ఏం లేవు. అదే భారతీ సిమెంట్స్కి అయితే ఇప్పుడు నోటీసులు పోయా, విచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు సున్నపరాయి గనుని ఎలా ఇచ్చారు, గతంలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి భూములు ఎలా వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం చూసినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద ప్రభుత్వ సొమ్ముని వాడుకున్నారు, అధికారం ఉపయోగించుకుని సొమ్ములు పెంచుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఈనాటికైతే లేవు. ఓకే. ఇంకొక మాట కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు జనం సొమ్ము చాలదు అన్నట్టుగా సొంత కుటుంబ సభ్యుని కూడా తనకి రాజకీయంగా ఉపయోగపడ్డారు. అలాంటి కన్న తల్లిని కూడా, తోడబొట్టిన చెల్లిని కూడా ఇంటి నుంచి, పార్టీ నుంచి బయటికి నెట్టేసి అన్ని ఆస్తులు నావే, అందరి ఆస్తులు నావే అని లాక్కున్నట్టుగా చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఆ నేపథ్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నేపథ్యము, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏమన్నది ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఓకే. సో చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మచ్చ రాయాలని చూస్తే ఆ మచ్చ జగన్మోహన్ రెడ్డి గారికి అంటేది తప్ప చంద్రబాబు నాయుడు గారికి అంటేది కాదు, హెరిటేజ్ సంస్థకి అంటేది కాదు. భారతీ సిమెంట్స్ లాగా, సాక్షి మీడియా లాగా హెరిటేజ్ సంస్థ అనేటువంటిది అక్రమాల నుంచి వచ్చినటువంటి సంస్థ కాదు అనేది నేను ఖచ్చితంగా నొక్కి చెప్పగలను. ఎందుకంటే ఆ చరిత్ర వాడికి లేదు కాబట్టి. ఇప్పుడు మనం గూగుల్లో చూసుకున్న దాని హిస్టరీ ఏంటి, దీని హిస్టరీ ఏంటి అనేది మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకోటి, ఇండాపూర్. ఇప్పుడు ఏంటి వీళ్ళ గోల ఏంటి? ఇండాపూర్ సంస్థతోటి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి. ఇండాపూర్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తుంది కాబట్టి అది హెరిటేజే సప్లై చేస్తుంది. ఇదే కదా వీళ్ళ గోల, ఇది కదా. ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు అతి ఉత్సాహం కొద్దీ హెరిటేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి హిండాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చూపిస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఏం చూపించింది, ఆ ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ బై హిండాపూర్ ఇండస్ట్రీ అని చూపించారు, అంతే కదా. అదే హెరిటేజ్ వెబ్సైట్లో కూడా ఉంది. హెరిటేజ్ వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉంది, హిండాపూర్ డైరీ నుంచి అంటే మహారాష్ట్రలో ఉంటుంది అది, అక్కడ నుంచి ఏం కొనుగోలు చేస్తున్నారు అనేటువంటిది కూడా చాలా క్లియర్గా ఉంది. అది చూపించారు. మళ్ళీ అది చూపిస్తే వైసీపీ దొరికిపోయింది. మేము పన్నీరు కొంటున్నాం, మేము చీజ్ కొంటున్నాం, ఇలాంటి కొన్ని పాల పదార్థాలు కొంటున్నాం అని చాలా క్లియర్గా అంటూ ఉంది. అంతేగాని నెయ్యి కాదు, అంతేగాని పాలు కాదు. పాలు కానీ నెయ్యి కానీ ఇండాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకి సంబంధాలు లేవు, ఒప్పందాలు లేవు. వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు, ఒప్పందాలు బిజినెస్ టు బిజినెస్ సంబంధాలు. మాకు బిజినెస్ టు బిజినెస్ సంబంధాలు ఉన్నాయని ఇండాపూర్ డైరీ చెప్తా ఉంది, హెరిటేజ్ చెప్తా ఉంది. నిజానికి హెరిటేజ్ డైరీ కంటే ఇండాపూర్
డైరీ అనేటువంటి చాలా పెద్దది, రెట్టింపు కాదు అంతకన్నా పెద్దది నిజానికి, అవును, అసలు పోలికే లేదు. పోలికే లేదు. ఇదే ఇండాపూర్ డైరీ ఒక్క హెరిటేజ్కి మాత్రమే కాదు, అమూల్కి కూడా చీజ్ సప్లై చేస్తుంది, పన్నీర్ సప్లై చేస్తుంది, దొడ్డ డైరీకి సప్లై చేస్తుంది, ఆ తర్వాత అనేక వాటికి సప్లై చేస్తుంది. మరి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారియేనా? ఇప్పుడు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారియేనా? ఇప్పుడు అమూల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేశాడు, మరి అమూల్ చంద్రబాబు నాయుడు గారిదేనా? చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పదలుచుకున్నాడా? మరి నిజానికి ఇండాపూర్ డైరీ చంద్రబాబు నాయుడు గారిది అయ్యి ఉంటే, ఒకవేళ అయ్యి ఉంటే, ఆ ఇండాపూర్ డైరీ సప్లై చేసేటువంటి పన్నీరు చీజు తీసుకున్నటువంటి అమూల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రమోట్ చేశాడు మరి? అదే కదా. అంటే జగన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు బినామీనా? అంటే ఇది అనవసరమైనటువంటి రచ్చ చేస్తే వైసీపీ ఏమన్నది అంటే ఒకప్పుడు నమ్మించగలిగింది, చాలా ఈజీగా నమ్మించగలిగింది వైసీపీ, ఏ విషయాన్ని నమ్మించగలిగింది. కానీ ఇప్పుడు అలా లేదు. సోషల్ మీడియా యుగంలో ఏది ఏమిటో వాస్తవాలు తెలుసుకోగలిగిన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. నేను అనేది అదే. వాస్తవానికి అన్ని ఆస్తులు అందరి ఆస్తులు నావేనని చివరికి కుటుంబ సభ్యులను కూడా బయటికి నెట్టేసి జనం సొమ్మును దోచేసి ఈడీ సిబిఐ కేసులు పెట్టించుకొని అనేక సంస్థలు ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి తన కంటిన బురద అవతల వాళ్ళకు కూడా రాయటానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చూడాలి తప్ప, అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత నిజానికి రసాయన మిశ్రమం అని చెప్పేసి క్లియర్గా ఎవిడెన్స్ దొరికింది, సిట్టు ఛార్జ్షీట్లో పేర్కొంది, నెల్లూరు కోర్టులో పెట్టింది. ఈవెన్ దో వైవి సుబ్బారెడ్డి గారు ఎవరైతే టీడీపీ బోర్డు చైర్మన్గా ఉన్నారో, ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్, ఆయన కూడా జరిగిన పొరపాటును ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా బుకాయించే ప్రయత్నం చేయటం, ఎక్కడో ఇండాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధాలు పెట్టడం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా బోలేబాబాకి హెరిటేజ్కి సంబంధాలు పెడుతున్నారు. ఇప్పుడు నిజానికి ఉత్తరాఖండ్ బోలేబాబా డైరీ మన తిరుమల తిరుపతి దేవస్థానానికి నకిలీ నెయ్యి సప్లై చేసిన సంస్థ. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న బోలేబాబా ఎవరు? వీళ్ళు చెప్తున్న బోలేబాబా హెరిటేజ్తో సంబంధాలు ఉన్నాయి అని చెప్తున్న బోలేబాబా వాళ్ళు రాజస్థాన్లో ఉన్నటువంటి వాళ్ళు. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ ఉంది వాళ్ళకి. అది తరుణ్ అగర్వాల్, కృష్ణమురళి అగర్వాల్ వాళ్ళు ఏర్పాటు చేసిన సంస్థ. వాళ్ళు ఢిల్లీకి రాజస్థాన్కి సంబంధం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అసలు బోలేబాబాకి ఈ బోలేబాబాకి సంబంధం లేదు. నా కార్తీక్ అనే పేరుతో 10 మంది ఉంటారు. కార్తీక్ అనే పేరుతో 10 మంది ఉంటారు. ఒకరు చేసిన నేరాన్ని ఆ కార్తీక్ ఏదో చేస్తే నన్ను వచ్చి పట్టుకుపోతే ఎట్ట కుదిరిద్ది? అంతే కదా. ఇప్పుడు కంపెనీ తాలూకు వివరాలు ఉంటాయి, ఆధారాలు ఉంటాయి కదా. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంది? హెరిటేజ్ మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా డైరీకి సంబంధించి తరుణ్ అగర్వాల్, కృష్ణమురళి అగర్వాల్ వీళ్ళు డైరెక్టర్స్గా ఉన్నారు. వాళ్ళ మేనేజ్మెంట్ వేరు. వాళ్ళు చాలా క్లియర్ చెప్పారు, ఏ రోజు ఏ దేవస్థానానికి మేము నెయ్యి సప్లై చేసిన వాళ్ళం కాదు, ఏ దేవస్థానం అంటే దేశంలో ఉన్న ఏ దేవస్థానానికి కూడా మేము నెయ్యి సప్లై చేయలేదని. పైగా వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఉత్తరాఖండ్ బోలేబాబాతో మాకు సంబంధాలు లేవని. ఇదేంటిది ఉత్తరాఖండ్ది? బోలేబాబా ఆర్గానిక్ కూడా కాదు, ఆర్గానిక్ అంటున్నారు కానీ ఆ పదాలను కూడా మిస్టేక్ కొంచెం చూసుకోండి. సో ఆర్గానిక్ అంటే ఇది ఒక డమ్మీ సంస్థ. ఇది అసలు పాల సేకరణ కెపాసిటీ లేని ఒక డమ్మీ సంస్థ. వైసీపీ వాళ్ళ కోసం పెట్టబడిన సంస్థ, పేపర్లకే పరిమితమైనటువంటి ఒక సంస్థ, వైసీపీ వాళ్ళ కోసం క్రియేట్ అయినటువంటి ఒక సంస్థ, నెయ్యి సప్లై చేస్తామని. సో దేవుడి పేరు పెట్టుకున్నారు. బోలేబాబా అనేది నార్త్ ఇండియాలో దేవుడి పేరు, వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో మనకాడ ఎలా అయితే బాలాజీ కన్స్ట్రక్షన్స్, బాలాజీ పేరుతో రకరకాల ఇండస్ట్రీలు ఉంటాయి, మనం వెంకటేశ్వర స్వామిని కొలుస్తుంటాం కదా, లక్ష్మీదేవిని కొలుస్తుంటాం కదా, దేవి పేరుతో చాలా ఉంటాయి. ఉన్నవన్నీ ఒకటి అంటే కుదరదు. లక్ష్మీదేవి పేరు ఉన్నవన్నీ ఒకటి అంటే కుదరదు. సరే, కొద్దిగా అటు ఇటు పదాలు తేడాతో చాలామంది చాలా ఇండస్ట్రీస్ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలా కూడా బోలేబాబా మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వేరు, అలాగే ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ వేరు. ఈ డైరీ నకిలీ నెయ్యికి సప్లై చేసింది. ఇది దుర్మార్గమైనటువంటి డైరీ, చేసింది మహాపాపం. ఈ మహాపాపం నుంచి తనను తాను సేవ్ చేసుకోవటం కోసం అవతల మన మీద బురద వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా తెలివిగా ఈ బురద వేస్తుంటారు. వీళ్ళు వేస్తుంటారు, వాళ్ళు కడుక్కుంటుంటారు, వీళ్ళు వేస్తుంటారు, వాళ్ళు కడుక్కుంటుంటారు. బురద ఉంచుకోరుగా చొక్కా మీద ఎవడు కూడా కడుక్కుంటా ఉంటారు. ఈ కడుక్కునే పనిలో మధ్యలో మేధావుని రంగులు దింపుతారు. ఒక ఆయన లెఫ్ట్ వింగ్ ఆయన తిరగపర్రి రవి గారు, ఇంకొక ఆయన రైట్ వింగ్ ఆయన జర్నలిస్ట్ స్థాయి, మధ్యలో అటు ఇటు కాకుండా ప్రొఫెసర్ కె నాగేశ్వర్, వీళ్ళందరినీ రంగులు దింపి ఏంది ఈ రాజకీయం, దేవుని రాజకీయాలు రాగుతారా మీరు, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, ఏంటి ఈ ఆరోపణలు అని ఇద్దరిని తిట్టినట్టుగా చెప్పిస్తారు. మొత్తాన్ని దీన్ని నోరు మోపిస్తారు. దేవుడు నకిలీ నెయ్యి అనే దాన్ని జనంలోకి వెళ్లకుండా ఆపుతారు. అంటే వీళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక రాజకీయవాదం రేపాలి, వితండవాదం రేపాలి. ఆ వితండవాదమే చర్చ జరగాలి. ఏంటి వితండవాదం అని మేధావుల చేత మాట్లాడి ఇద్దరిని తిట్టించినట్టుగా మొత్తానికి ఆ చర్చను ఆపాలి. ఆ చర్చను ఆపాలి. ఎందుకంటే ఈ చర్చ మళ్ళీ ఎక్కువగా జరిగితే వైసీపీ దొరికిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ హెరిటేజ్ మీద కొన్ని ఆరోపణ చేశారు. హెరిటేజ్ వాళ్ళు సీరియస్ అయ్యారు. సాక్షి వాడు తర్వాత రోజు వివరణ ఇచ్చుకున్నారుగా. వివరణ ఇచ్చుకున్నా సరే వెళ్ళాల్సిన అబద్ధం జనంలోకి వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు కూడా వైసీపీలో అదే గోల చేస్తున్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు
నెయ్యి ప్యాకెట్ అనుకోని చీజ్ ప్యాకెట్ చూపించారు. ఆ చీజ్ ప్యాకెట్ అనేది కామెడీ అయిపోయిందిగా. కానీ కొంతమందిని నమ్మిస్తామని అంటే ఈ గందరగోళం. ఇప్పుడు ఈ బొచ్చాకు నోటీసులు, ఇప్పుడు ఈ గొడవ అంటే మొత్తం డైవర్ట్ అవుతుంది చూద్దు. ఈ డైవర్ట్ కావాలని ప్లానే. మళ్ళీ ఎవరిని బదనాం చేస్తారు వీళ్ళు? బొత్స సత్యనారాయణని, లేదు బూతులు తిట్టడం అంబటి రాంబాబుని, ఇలాంటి వాళ్ళు బదనాం చేస్తారు. మళ్ళీ వాళ్ళ సేఫ్లో ఉంటారు. వాళ్ళ సేఫ్ గేమ్ ఆడుతూ ఇలాంటి వాళ్ళు బదనాం చేస్తూ ఉంటారు. సో మొత్తానికి వైసీపీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో మహాపాపంలో వాళ్ళ తప్పేంటి అనేది బట్టబయలైన తర్వాత తప్పు నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న తిప్పలు ఇదంతా కూడా. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.